గురి చూసి కాలిస్తే బ్రాంజ్ మెడల్ వచ్చి మెడలో వాలింది. అది కూడా ఒకసారి కాదు, 2 సార్లు. నభూతో అన్నట్టుగా ఒకే ఒలింపిక్స్లో 2 సార్లు మెడల్ సాధించి సరికొత్త చరిత్రను సృష్టించింది మను. ఈ ఫీట్తో మెడల్ మాత్రమే కాదు, ప్రజల మనసులు కూడా గెలిచేసింది. ఇంతకీ మను ఎవరు? పారిస్ వరకు తన ప్రస్థానం అనుకున్న కథ ఏంటి? పారిస్ ఒలింపిక్స్లో బోణి కొట్టింది ఆమె. ఆ బోణిని కంటిన్యూ చేస్తూ మరో బ్రాంజ్ మెడల్ కూడా సాధించింది కూడా ఆమె మరెవరో కాదు, మను భాకర్. ఇప్పుడు ఇండియాలో ఆమె పేరు తెలియని వారు ఉండరంటే నమ్మొచ్చు. పారిస్ ఒలింపిక్స్లో ఇండియా ఫస్ట్ మెడల్ సాధించింది 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో. ఈ ఈవెంట్లోనే మను భాకర్ బ్రాంజ్ మెడల్ సాధించింది. 221.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది మను. అంతకుముందు మహిళల 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ ఫైనల్కు దూసుకెళ్లడమే నిజానికి ఒక చరిత్ర. ఎందుకంటే 20 ఏళ్ల తర్వాత భారత్ నుంచి ఒలింపిక్స్ వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్కు చేరిన తొలి మహిళా షూటర్ మను భాకర్. ఇక 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కూడా మను సత్తా చాటింది. మను భాకర్, సరబ్జిత్ సింగ్ జోడీ మళ్ళీ కాంస్య పథకం సాధించారు. ఈ 2 ఈవెంట్స్లో సత్తా చాటింది మను. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒకేసారి ఒలింపిక్స్లో 2 మెడల్స్ అందించిన తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించింది మను భాకర్. యాక్చువల్గా టోక్యో ఒలింపిక్స్లోనే మనుకి మెడల్ వస్తుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది జరగలేదు. అప్పుడు 15 మందితో కూడిన షూటింగ్ బృందం టోక్యో ఒలింపిక్స్కి వెళ్ళింది. అప్పట్లో ఈ టీంపై భారీ అంచనాలు ఉన్నాయని చెప్పాలి. భారత పథకాల సంఖ్య పెంచుతుందని అందరూ భావించారు. ఎస్పెషల్లీ మను భాకర్, సౌరవ్ చౌదరిల నుంచి పథకాలను ఎక్స్పెక్ట్ చేశారు. అప్పుడు మను ఏజ్ 19 ఏళ్ళు మాత్రమే. అప్పటికే ఆమె అకౌంట్లో ప్రపంచ కప్ స్వర్ణాలు, కామన్వెల్త్ పథకాలు ఉన్నాయి. 16 ఏళ్ల వయసులోని యూత్ ఒలింపిక్స్లోనూ ఆమె పథకాన్ని గెలుచుకుంది. అయితే టోక్యోలో ఆమె పాల్గొన్న 3 ఈవెంట్లను ఒక్కదానిలో కూడా ఫైనల్ చేరుకోలేదు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫైయింగ్ ఈవెంట్లో ఆమె గన్లో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో ఆమెపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది. విలువైన సమయాన్ని కోల్పోయింది. ఫైనల్కు దూరమై కన్నీళ్లతో వెనుదిరిగింది. అప్పుడు మను ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు మెడల్ సాధించి వారందరి నోళ్లు మూయించింది మను. అది కూడా 2 మెడల్స్. మను రికార్డ్స్ను ఒకసారి పరిశీలిస్తే 2017లో కేరళలో నిర్వహించిన జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఏకంగా 9 స్వర్ణాలు సాధించింది. ఒలింపియన్, మాజీ ప్రపంచ నెంబర్ 1 హీనా సిద్ధును ఓడించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో హీనా నెలకొల్పిన రికార్డు 240.8 పాయింట్లు చెరిపేసి 242.3 పాయింట్లతో తిరగరాసింది. 2018 మెక్సికోలో అంతర్జాతీయ స్పోర్ట్స్ షూటింగ్ ఫెడరేషన్ ప్రపంచ కప్లో అరంగేట్రం చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లోకి ప్రవేశించేందుకు ఉద్దేశించిన అర్హత రౌండ్లో జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలుగొట్టింది. ఆస్ట్రేలియాలో జరిగిన 2018 కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్ మెడల్ సాధించిన మను భాకర్కు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి, రావాలి కూడా. అయితే తన ఎక్స్ అకౌంట్ అబ్జర్వ్ చేస్తే మరో అరుదైన గౌరవం దక్కిందని అర్థమవుతుంది. అదే గోల్డెన్ కలర్ ఈఫిల్ టవర్ లోగో. పారిస్ ఒలింపిక్స్లో పథకం సాధించిన ప్లేయర్లకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ప్రొఫైల్లో ఈఫిల్ టవర్ బ్యాడ్జ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మను మెడల్ సాధించడంతో ఎక్స్ అకౌంట్కు ఈ ఐఫిల్ టవర్ బ్యాడ్జ్ యాడ్ అయింది. ఒక మాటలో చెప్పాలంటే ఐఫిల్ టవర్ లోగో ఉందంటే ఆ అకౌంట్ హోల్డర్కు పారిస్ ఒలింపిక్స్లో మెడల్ వచ్చిందని చెప్పడం అన్నమాట. ప్రస్తుతం ఎక్కడ విన్నా మను పేరే వినిపిస్తోంది, అంతే కదా. ప్రతిభ ఉన్న చోటుకే ప్రశంసలు, పురస్కారాలు వెళతాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.